श्री సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 33వ అధ్యాయంలోనండి నిన్న అప్పా సాహిబ్ కులకర్ణి గారి గురించి చెప్పుకున్నాం కదా. మరి అందులో భాగంగానే మరి ఇవాళ కూడా కొంచెం మిగిలింది, అది కూడా చెప్పుకున్నాం. అతను చూడండి, అప్ప కులకర్ణి గారుకి ఎంత అద్భుతమైన జరిగిందో. ఆయన ఊరికి వెళ్ళడము, బాబాగారు వాళ్ళ ఇంటికి వెళ్ళడము, వెళ్ళిన తర్వాత ఆయన అలా వెళ్తాడు, ఇలా బాబాగారు వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ భార్య బిడ్డలు గుర్తుపట్టి బాబాగారిని షిరిడి సాయిబాబా గారు అని అడుగుతారు. ₹1 దక్షిణ ఇస్తుంది. ఆయన అనుకోకుండా 3 రోజులు ఉండాల్సిన పని ఆ పని అవ్వక ఇంటికి తిరిగి వచ్చేయడం జరుగుతుంది. అదే టైంలో ఇలాగని భార్య చెప్పడము, చూడండి భార్య చెప్తుంది, ఇలాగ బాబాగారు వచ్చారు, నేను ఆయనకి ₹1 దక్షించాను, ₹1 ఇచ్చావు నువ్వు, నేను ఉండుంటే ₹10 ఇచ్చేవాడిని, అయ్యో నేను మిస్ అయ్యానే, ఇప్పుడైనా ఇక్కడిక్కడే ఉండుంటారు ఆయన అని అదంతా తిరుగుతాయండి. కానీ ఎక్కడ కనిపించరు ఆయనకి. అందులోకి నీ పాపం ఊరి నుంచి వచ్చి ఏమీ తినకుండా ఉత్తి గడుపుతూనే వెళ్ళిపోతాడనమాట బాబాగారిని వెతకడానికి. కానీ ఆయన ఎక్కడ కనిపించలేదు, నిరుత్సాహంగా వస్తాడు. అప్పుడు వచ్చి 32వ అధ్యాయంలోని బాబాగారు చెప్పిన నీతి గుర్తొస్తుందండి. కొత్త గడపతో భగవంతుణ్ణి వెతకూడదు అంటే, వెతకడం అంటే అక్కడ ఏంటంటేనండి, అదే చెప్పాడు కదా, ఉపవాసం గురించి బాబాగారు ఏం చెప్పారు, ఉపవసించి మీరు ఏం పూజలు ఏం చేయక్కర్లేదు, మీరు ఆత్మారాముని శాంతించిన తర్వాతే మీరు అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. అదే రకంగా ఈయన కూడా కొత్త గడుపుతో ఆ భగవంతుడిని వెతకడం అంటే, ఆ భగవంతుడి మీద ధ్యాసతో ఆయన పాము ఏమీ తీసుకోకుండా ఇంకే ధ్యాస లేదు ఆయనకి, ఆ విధంగా వెతికాడు. అప్పుడు 32వ అధ్యాయం గుర్తొచ్చి అది చదువుకుని మళ్ళీ ప్రశాంతంగా ఉంటాడండి. అయితే ఆ చదువుకుని చెప్పినది చదువరి గమనించవలేను. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, 32వ అధ్యాయం చదివితే మనకి ఆ మ్యాటర్ ఏంటని అర్థమవుతుంది. అప్పా సాహిబ్ ఇచ్చట ఒక నీతిని నేర్చుకున్నాను. భోజనమైన తర్వాత చిత్రేయాను స్నేహితునితో వ్యాహళికి బయలుదేరాను. ఆయన ఏం చేశాడంటండి, భోజనం అయిపోయింది, అప్పా సాహెబ్ అచ్చట ఒక నీతి కథని నేర్చుకున్నానండి. ఏం చేశాడు, భోజనం అయిన తర్వాత చిత్రమే మన స్నేహితుతో వ్యాహళికి బయలుదేరాను. ఆ ఊరికి కొంత దూరం పోగా ఎవరో వారి వైపు త్వరగా వచ్చుచున్నట్లు కనిపించింది. ఈయన సరే ఇంకా భోంచేశాడు. భోంచేసిన తర్వాత ఆయన స్నేహితుడితో కలిసి ఒక వ్యాహళి అనే ఊరికి బయలుదేరాడండి. బయలుదేరి కొంత దూరం పోగా ఎవరో వెనకాలే వారి వైపు త్వరగా అంటే స్పీడ్గా వస్తున్నట్టుగా అనిపించిందంటండి. వారి ముఖ లక్షణాలను బట్టి వారు తన ఇంటికి 12 గంటలకు వచ్చిన వారే అని అనుకున్నాడండి. ఈయన ఆ జాస్లో ఉండిపోయాడండి. ఆయన బాబాగారే కనిపిస్తున్నారు, అంతే కదండి. భగవన్నామస్మరణతో మనము ఆయన మీద చేస్తూ ఉంటే నిజంగానే మన పక్కన ఉన్నట్టు, మన దగ్గర ఉన్నట్టు, మనతో మాట్లాడుతున్నట్టు ఆ విధంగా అనిపిస్తుందండి. బాబాగారి లీలలో అద్భుతం అసలు. ఆయన జాస్లోనే ఉండబట్టి ఆయన కూడా ఆయనలాగే అనిపించాడంటే, అనిపించి దూరం నుంచి అయితే 12 గంటలకు మా ఇంటికి వచ్చిన ఆయన అనుకున్నాను. వెంటనే ఫకీరు చేయి చాచి దక్షిణను అడిగింది. అప్పా సాహిబ్ ₹1 ఇచ్చింది. ఈయన ఏం చేశాడండి, ఆయన నిజంగానే ఒక ఫకీర్ వచ్చాడు, ఆయన్ని గబగబా వచ్చి దక్షిణ ఇక్కడ చూడండి, మనం గమనించాలి. దక్షిణ అడిగేటట్టుకి ఆయన ఏం చేశాడు, ₹1 ఇచ్చాడు. ₹1 ఇచ్చిన తర్వాత వారు తిరిగి అడగగా ఇంకను ₹2 ఇచ్చింది. అప్పటికే అతడు సంతృష్టి చెందలేదు. అప్పా సాహిబు చిత్రే వద్ద నుంచి ₹3 తీసుకుని ఫకీర్కి ఇచ్చాను. వారు ఇంకనూ దక్షిణ కావాలని అప్పా సాహిబ్ వారిని ఇంటికి రావాల్సినదిగా వేడుకొనేను. అందరూ ఇల్లు చేరేది. అప్పా సాహిబ్ వారికి ₹3 ఇచ్చాను. మొత్తము ₹9 ముట్టాను. అప్పటికీ సంతృష్టి చెందక ఫకీర్ ఇంకనూ దక్షిణ అమ్మన్న. అప్పా సాహిబ్ తన వద్ద ₹10 నోటు గలదేనే ఫకీరు దానిని పుచ్చుకొని ₹9 తిరిగి ఇచ్చివేసి అక్కడ నుండి వెళ్ళాను. అదండి, ఎందుకంటే భార్య చెప్తుందా, ₹1 దక్షిణ ఇచ్చానండి ఆయన కదా, నువ్వు ₹1 ఇచ్చావు, నేను ఉండుంటే ₹10 ఇచ్చేవాడిని అన్నారు కదండి ఆయన.
అది మరి బాబాగారు వసూలు చేసుకోవాలి కదా, మరి ఆయన 10 రూపాయలు ఇవ్వాలి కదా. ఆ విషయం మర్చిపోయి ఆయన రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు అలాగే ఇచ్చుకుంటూ వెళ్ళాడు చిల్లర. కానీ బాబాగారితో ఆవిడతో ఏమన్నాడు, వాళ్ళ ఆవిడతో 10 రూపాయల నోటు నేను ఉంటే 10 రూపాయలు ఇచ్చేవాడిని అన్నాడు కదా. ఆయన ఎందుకు అనుకుని ఇంకెందుకు వచ్చిందిలే అని చెప్పి 10 రూపాయలు ఇచ్చాడండి. ఇచ్చిన తర్వాత కతిమా చిల్లరంతా ఆయనకి ఇచ్చేసి తీసుకుని బాబాగారు ఇచ్చేస్తారు. ఆయనకి కతిమా చిల్లరగా ఇచ్చాడు కదా, ఇచ్చేస్తారు. ఈ 10 రూపాయల నోటు తీసుకుని ఆయన వెళ్ళిపోతారండి. ఎంత అద్భుతలేదో చూసారా. ఇలా ఉంటుందండి బాబా చర్య. మనం ఎక్కడో అనుకున్నాంలే, ఏదో చేసాంలే అనుకుంటాం కదా, కానీ అదేం కుదరదండి. తిరుమల వెంకటేశ్వర స్వామికి మనం మొక్కుకుంటామండి. మొక్కున్న తర్వాత మొక్కు చెల్లించుకో అనుకున్నది ఇవ్వలేదనుకోండి, ఆయన ఏదో ఒక రూపంలో కంపల్సరీ అప్పటికప్పుడే తీసుకుంటాడు. ఒక ఆయన ఇలాగే అనుకున్నాడండి, నిలువుతోప్పుడే ఇస్తాను అని. ఆయన ఒంటి మీద ఉన్న బంగారము అంతా అనుకున్నాడు కదా. అనుకున్నప్పుడు కొత్తగా వజ్రాల ఉంగరం చేయించుకున్నాడు. ఈ వజ్రాల ఉంగరం ఖరీదు 50,000 అనుకోండి. ఆ 50,000 వేస్తే సరిపోతుందిలే, నేను మోజుపడి చేయించుకున్నాను కదా ఈ ఉంగరం అని చెప్పి హుండీలోని వేస్తున్నప్పుడు ఆ ఉంగరం కూడా తీసుకున్నాడండి స్వామి. ఆ ఉంగరం కూడా జారిపోయి ఆ హుండీలోకి వెళ్ళిపోయింది. అంత టైట్గా ఉండేదే. మరి అనుకున్నాడంటే అనుకున్నప్పుడు అనుకున్నట్టుగా చెల్లించాలి కదా. ఆ స్వామి ఊరుకుంటారా? ఆ స్వామి అలాగా తీసుకున్నాడు. అలాగే మన సద్గురు సకల దేవత స్వరూపుడు మన సద్గురు సాయినాథుడు వారు, మన శ్రీనివాసుడు మన సద్గురు సాయినాథుడు వారే. ఈ కలియుగంలో మరి ఆయన ఎక్కడ త్రేతాయుగము, కృతయుగం, ద్వాపరయుగం దాటుకుని వచ్చామండి. ఎన్నో రకాల దేవతామూర్తుల్ని దాటుకుంటూ వస్తే ఈ కలియుగానికి మళ్ళీ సాయినాథుడిగా అవతరించిన మన సద్గురు సాయినాథుల వారు. ఏమో అనుకుంటారండి చాలామంది, ఎలాగని మొక్కేసుకుంటారండి బాబా గారికి. ఎక్కడికైనా వచ్చేసరికి పర్వాలేదులే బాబా గారు ఏమో అనుకుంటారండి. కానీ ఆయన ఏదో ఒక రూపైన తప్పకుండా వసూలు చేస్తాడండి. అది గుర్తుపెట్టుకుని మీరు ఎక్కడైనా బాబా గుళ్ళో కానీ ఎవరి దగ్గరైనా బాబా విషయంలో మొక్కుబడి ఉంటే తప్పకుండా చెల్లించుకోండి. అప్పుడు మీ కోరిక నెరవేరుతుంది, మీకు మంచి జరుగుతుంది, బాబా ఆశీర్వాదము మీకు దక్కుతుంది. లేకపోతే చాలా కష్టపడిపోతామండి. ఇది చాలా సాయి బిడ్డలు చాలా తేలిగ్గా తీసుకుంటారండి బాబా విషయంలో. కానీ అలా తీసుకోకండి. మరి ఆయన సటకా దెబ్బ రుచి చూడాలనుకుంటే కనుక మీరు ఈ విధంగా చేయండి. లేదు ఆయన ఆశీర్వాదమే పొందాలనుకుంటే మాత్రము అనుకున్నట్టు చేయండి. సాయి బిడ్డలారా సాయిరా. అయితే ఆయన ఏం చేశాడు, 10 రూపాయలు ఇచ్చాడండి. 10 రూపాయలు ఇచ్చిన తర్వాత అప్పటికి సంతృష్టి చెంది ఫకీర్ ఇంకనూ దక్షిణ అమ్మని అప్పా సాహెబ్ తన వద్దన ఉన్న 10 రూపాయల నోటు ఇచ్చాను. ఫకీరు దానిని పుచ్చుకుని 9 రూపాయలు తిరిగి ఇచ్చివేసి అక్కడి నుండి వెళ్ళిపోయాను. అప్పా సాహిబు 10 రూపాయలు ఇచ్చిందని అనగానే కనుక ఆ మొత్తమును తీసుకుని పవిత్రపరిచిన పిమ్మట 9 రూపాయలనిచ్చి వేశాను. 9 సంఖ్యలు చాలా ముఖ్యమైనది. అది నవవిధ భక్తులను తెలియజేయను. అంటే బాబా లక్ష్మీబాయి షిందేకు 9 రూపాయలు సమాధి సమయం అందించిరి. అప్పా సాహిబు ఊది పొట్లము విప్పి చూశాను. అందులో పువ్వు రెక్కలు, అక్షంతలు. కొంత కాలము పిమ్మట బాబాను షిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుక ఒక్కటి చిక్కెను. అతడు ఊది పొట్లమును వెంట్రుకను ఒక తాయెత్తులో పెట్టి తన దండంపై కట్టుకునేను. అప్పా సాహిబు ఊది ప్రభావమును గ్రహించెను. అతడు మిక్కిలి తెలివైన వాడైనప్పటికీ నెలకు 40 రూపాయలు మాత్రమే జీతము దొరుకుచుండెను. బాబా ఫోటోను ఊదిని పొందిన తరువాత 40 రూపాయలకి ఎన్నో రెట్లు ఆదాయము వచ్చెను. మంచి పలుకుబడియు అధికారము లభించెను. అలౌకికమైన కానుకలే కాక దైవభక్తి కూడా ఎక్కువయ్యను. దైవభక్తి కూడా వృద్ధి అయ్యాను. కావున బాబా ఊదిని పొందు భాగ్యము కలవారు స్నానము చేసిన పిమ్మట ఊదిని నుదుట రాసుకుని కొంచెము నీటిలో కలుపుకుని బాబా పవిత్రమైన తీర్థముగా భావించి పుచ్చుకొనవలెను. లేదండి ఇక్కడ నీతి చూసారా. ఆయన ఏం చేశాడు, 10 రూపాయల నోటు ఇచ్చాడు కదా. బాబాగారు ఏం చేశారు, ఆయన చేతిలోకి తీసుకున్న 9 రూపాయలు ఈయనకి ఇచ్చాడండి. ఇస్తే ఆయనకి 40 రూపాయల జీతంతో ఉన్న ఆయన అలా క్రమేపీ
చాలా వృద్ధి పొందాడంటండి ఆయన. అలాగే బాబాగారు ఊదితో పాటు ఈ 9 నాణాలు ఇస్తే పొట్లం కట్టి ఆ పొట్లంలోని ఊది పొట్లంలో విప్పి చూస్తే పువ్వు రేకులు ఉన్నాయంటండి. ఎంత గొప్ప విచిత్రమో చూడండి. ఇప్పుడు చూసి అందులో పువ్వు రెక్కలు అక్షంతలు కూడా ఉన్నాయంటండి. కొంతకాలం పిమ్మట బాబాను షిరిడీలో దర్శించినప్పుడు వారి మెంటుకు ఒకటి ఆయన ఎంత తెలివైనడు చూడండి. ఆయన దర్శించుకున్నప్పుడు ఆయన ఇంటికి ఒకటి చిక్కిందంటండి. ఆ వెంటుక ఈ ఊది కొంచెం అంతా వేసుకుని ఒక తాయెత్తులో కట్టుకుని ఈ దండానికి కట్టుకున్నాడంటండి. ఓ చేతికి కట్టుకుని చాలా అంటే ఆయన ఆశీర్వాదాన్ని ఎంత పొందాడో చూడండి. నవవిధ భక్తుని పోగు చేసుకున్నాడు ఆయన ద్వారా. ఆయన ఇచ్చిన డబ్బుల్ని బాబాగారు అభయహస్తంలోకి వెళ్ళిన తర్వాత అది ప్రక్షాళన అయిపోయి ఎంత పవిత్రం అయిపోతాయండి. అతనికి ఎంత మంచి జరుగుంటుంది. అలాగే ఆయన ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొంది 40 రూపాయలకి ఎన్నో రెట్ల ఆదాయాన్ని కూడా పొందుతూ, అంటే 40 రూపాయల జీతం వచ్చేదండి ఆయనకి, అంతంత మాత్రంగా ఉండేది. కానీ ఆయన బాబా ఆశీర్వాదం పొందిన తర్వాత ఆ నాణ్యాలు ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈయన జీతము పెరగడము, చక్కగా అంతా మంచిగా జరగడము జరిగిందంటండి. అలౌకికమైన కానుకలే కాక దైవభక్తి కూడా. లక్ష్మీబాయి షిండే గారికి కూడా బాబా గారు శరీరాన్ని విడిచే ముందు ఆమెకు కూడా, ఆ తల్లికి కూడా ఒకసారి 5 రూపాయలు, ఒకసారి 4 రూపాయలు అట్లా ఇస్తారండి. 9 రూపాయలు అంటే నవవిధ భక్తిని లక్ష్మీబాయి షిండే గారికి ఇస్తారండి. అదేవిధంగా ఈయనకు కూడా దక్కింది. చూడండి ఎంత గొప్ప విచిత్రం. మరి అలా బాబా ఊదిని పొందు భాగ్యము కలవారు స్నానం చేసిన ఎవరైనా ఇలాగ ఇప్పుడు కూడా బాబాగారు ఊది ప్రసాదాన్ని మీరు తీసుకున్న తర్వాత స్నానం చేసిన తర్వాత ఆ ఊదిని నీళ్ళలో కలుపుకుని తాగితే ఆ తీర్థం తాగినట్టే, బాబాగారు తీర్థం తాగినట్టు. అది తాగడం వల్ల మనల్లోని సర్వరోగ నివారణే కాదు, నిజంగా బాబా ఆశీర్వాదాన్ని అణువణువు పొందిన వాళ్ళం అవుతాం అన్నమాట. అది అక్కడ ఊది యొక్క గొప్పదనము. ఆయన కొంచెము మీ దగ్గర ఊది ఉంటే ఎప్పుడైనా నుదుటిని పెట్టుకుని కొద్దిగా అంటే ఈ బొట్టు పెట్టుకున్నంత వాటర్లో వేసుకుని అది కూడా స్వీకరించండి ప్రతి సాయి బిడ్డ కూడా. ఎందుకంటే మీ దగ్గర షిరిడీలో ఊదే లేదా అనుకుని ఏమీ బాధపడక్కర్లేదండి. ఇప్పుడు బాబా గుడిలోని దున్నిని పెడుతున్నారు. ప్రతి గుడిలోని దున్ని దగ్గరే ఉంటారండి. బాబా గారు ఎక్కువగా ఉండేది దున్ని దగ్గరే. ఈ నా వెనక ఒక ఫోటో ఉందండి, కూర్చున్నట్టుగా ఉంటుంది కదా బాబా గారు, ఇలాగా గడ్డం కింద చేపెట్టి కూర్చున్నట్టు. అది ఆ పొజిషన్లో కూర్చుంటారండి బాబా గారు దుని దగ్గర. దాన్నే శ్రద్ధా సబ్బుడు అంటారు. కూర్చుని మన పాపాలను ప్రక్షాళన చేస్తారు. ఆ విధంగా ఆ దునిలోని ఊదిని ఇప్పుడు ప్రతి చోట కూడా దుని పెట్టుతున్నారు. ఆ దునిలో ఊదిని తెచ్చుకుని ప్రక్షాళన చేసుకుని చక్కగా ఇప్పుడు ఏం చేస్తారు, వాడో జల్లెడ పట్టేస్తారు. కానీ మీరు ఇంటికి తెచ్చుకున్న తర్వాత కొంచెము బాబాగారు విగ్రహం ఉంటుంది కదండి, చిన్న విగ్రహమైన ఒక గురువారం నాడు అష్టోత్తరం చేసుకోండి. ఆ ఊదితో అష్టోత్తరం చేసుకుని దాన్ని దండిగా మీ ఇంట్లో పెట్టుకోవచ్చు. మీరు ఎప్పుడన్నా షిరిడి వెళ్ళినప్పుడు ఒక పొట్లం దొరుకుతుంది కాబట్టి దాన్ని తెచ్చుకుని ఈ ఊదిలో కలుపుకోండి. ఇంకా ఇంకా పవిత్రమైపోతుంది. నమ్మకం అండి అక్కడ బాబా గారి యొక్క మీద ఉండే నమ్మకాన్ని పెంపొందించుకుని దాన్ని వాడితే చాలా పవిత్రంగా మనము దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ప్రతి మన సాయి బిడ్డలు ఎవరైనా వచ్చి ఊది ఉందా అంటే అదే ఇవ్వచ్చు. అదే మరి షిరిడి నుంచి తెచ్చుకుంటే కొంచెమే తెచ్చుకుంటాం కదండి, ఒక చిన్న పొట్లం దొరుకుతుంది. అదే మన లోకల్గా బాబాగారి గుళ్ళల్లోనే దున్ని పెడతారు కదా, ఆ దున్నిలోని కొంచెం ఎక్కువే దొరుకుతుంది. వచ్చిన తర్వాత 1-2 సార్లు జల్లెడ పట్టుకోండి. చక్కగా పట్టుకుని ఈ విధంగా ఒక గురువారం నాడు బాబాగారి విగ్రహానికి అష్టోత్తరం చేసుకుని ఆ రోజంతా అలాగే ఉంచేయండి. ఆ ఊది పళ్ళెం ఉంచి తెల్లారి ఒక బాక్స్లోకి వేసి పెట్టుకుని దాన్ని ఇలా చేసుకోండి. షిరిడి ఊది కూడా ఉంటే అందులో కలుపుకోండి. చాలా చాలా పనిచేస్తుందండి. మీరు అయ్యో నా దగ్గర ఊది లేదే అనే ఫీలింగ్ ఏమీ పెట్టుకోక్కర్లేదు. దీనివల్ల మీకు ఎక్కువ ఊది కలిసి వస్తుంది. చక్కగానే బాబాగారు ఆశీర్వాదం కూడా మనకి లభిస్తుంది. ఈ విధంగా చేయండి సాయి భక్తురాల. అలాగే హరిబాబు కర్ణిక్ ఆయన చూడండి, ఆయన ఏం చేశాడండి, ఠాణా జిల్లా దాహాన్ గ్రామం నుండి హరిబాబు కర్ణిక్ అనునతడు 1917వ సంవత్సరమున గురు పౌర్ణమి నాడు షిరిడీకి వస్తాడండి. బాబాను తగిన లాంఛనములతో పూజిస్తాడు.
ఆయన అనుకున్న విధంగా పూజిస్తాడండి బాబా గారిని. పూజించి వస్త్రములు దక్షిణ సమర్పించుకుని శ్యామ ద్వారా బాబా సెలవును పొంది మసీదు మెట్లు దిగుతాడు. దిగిన తర్వాత అప్పుడు ఇంకొక రూపాయి బాబాకు దక్షిణ ఇవ్వవలెనని తోచి మసీదు మరలా ఎక్కుతుండగా అతడి మనసులో కనిపిస్తుందండి. అన్నీ వస్తాడు, చక్కగా గురు పౌర్ణమి నాడు బాబా గారిని దర్శించుకుంటాడు. ఆయనకి అన్ని రకాల వస్త్రాలని అన్నిటిని సమర్పించి నమస్కరించుకుని వెళ్ళిపోతూ శ్యామ ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగాను. అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణ ఇవ్వాలని తోచి మసీదు మరలా ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకి రారాదు. నువ్వు వెళ్తున్నాను అని చెప్పావు కదా, మళ్ళీ వెనక్కి ఎందుకు వస్తున్నావు, వెనక్కి రాకూడదు అని చెప్తారు బాబాగారు. రారాదని విని ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యమున నాసిక్లో కాలరాముని మందిరము ప్రవేశించి దర్శనం చేసుకుని వెలుపలికి వచ్చుచుండగా నరసింగ మహారాజు అను యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటకు వచ్చి హరిబావు ముంచేతిని పట్టుకుని నా రూపాయి నాకిమ్ము అని. చూడండి గమ్మత్తు. బాబాగారికి ఇవ్వాలనుకున్నాడు కదా ఆయన, కానీ బాబాగారు ఏమన్నారు, నువ్వు బయలుదేరుతున్నావు కదా, నువ్వు బయలుదేరేటప్పుడు మళ్ళీ వెనక్కి తిరగకూడదు, నువ్వు వెళ్ళిపో అని చెప్తారు. ఇంకా ఆ రూపాయి ఇవ్వాలనుకున్నది ఇవ్వలేడు కదా. బాబాగారు మళ్ళీ ఏ రకంగా వసూలు చేసుకున్నారు చూడండి. ఆయన బయలుదేరి కాలరాముని మందిరానికి వెళ్తాడు. ఆ తర్వాత వెలుపల నుంచి వస్తుండగా నరసింహ మహారాజు అని ఒక యోగి కనిపించి శిష్యుని విడిచి లోపల నుండి బయటకు వచ్చి హరిబావు ముంజేతిని పట్టుకుని మోచేతిని పట్టుకుని ఆయన హరిబావు అని ముంజేతిని పట్టుకుని చూడండి నా రూపాయి నాకు ఇమ్ము. చూసారా, బాబాగారు మళ్ళీ ఆ రూపంలో అక్కడ దర్శనమిచ్చారు. నేను కర్ణికు మిగులు ఆశ్చర్యపడిను. ఈయన చాలా ఆశ్చర్యపోయాడు. రూపాయిని సంతోషముగానిచ్చి సాయిబాబా ఈ విధముగా తానివ్వ నిశ్చయించుకున్న రూపాయిని నరసింహ మహారాజు ద్వారా గ్రహించుకునేను. అది బాబాగారు ఈ రకంగా ఆయన ద్వారా ఈ రూపాయిని కూడా ఆయన స్వీకరించారు. బాబాగారే యోగీశ్వరులందరూ ఒకటే అనియు ఏకాత్మ భావముతో కార్యములు కొనర్తురనియు ఈ కథ తెలుపుచున్నది. అంతే కదండి, యోగీశ్వరులందరి తీరు ఒక్కలాగే ఉంటుంది. భగవత్ స్వరూపులు వాళ్ళు. కొంతమంది యోగులు ఉంటారండి, అంతా అసలు మరి సాక్షాత్తు భగవత్ స్వరూపులే వాళ్ళు. వాళ్ళని మనం తక్కువ అంచనా వేయకూడదు. చూడండి, బాబాగారు ఎక్కడ షిరిడి, మళ్ళీ ఈయన ఎక్కడికో రావడం ఏంటి, అక్కడి నుంచి బాబాగారు ఆ రూపంలో ఆ యోగి రూపంలో స్వీకరించడం ఏంటి కదండి. బాబా అద్భుత లీలలు విన్నారు కదా. 33 అధ్యాయంలోని ఒక్కొక్కరికి ఎంతటి ఊది ద్వారా ఊది మహిమని తెలిపే అధ్యాయం అండి ఇది. 33వ అధ్యాయము. ఈ 33వ అధ్యాయంలో ఊది మహిమ అంటే ఆయన ఎక్కడున్నా ఏం చేసినా మన ఊది వల్ల సర్వరోగ నివారణగా ఆ నమ్మకంతో మనం అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి అనేది దీని ఉద్దేశం అండి. ఈ యొక్క అధ్యాయంలో మనకి ఈ కథల్ని బాబా గారు వివరించడం జరిగింది. అంటే హేమంత్ పంత్ గారు ఈ కథల్ని సేకరించి బాబా గారి దగ్గర నుంచి మనకి అందించారు. కథే అద్భుతంగా ఉంది. మళ్ళీ రేపు పొద్దున్న 34వ అధ్యాయంలో చెప్పుకుందామండి మరి ఏముందో. అంతవరకు సాయిరామండి.